మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రపంచనం సృష్టిస్తోంది. తొలి 2 విడతలను మించిన ఫలితాలతో కారు దుమ్మురేపింది. పల్లె పల్లెన కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. ఊరూరా గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే జనం ఇప్పటి వరకు పట్టం కట్టారు. బీఆర్ఎస్ఎస్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని విశ్వసిస్తూ ఆయా గ్రామాల ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. జనం సపోర్ట్తో గులాబీ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయకేతనం ఎగరవేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ సహా మంత్రుల ఇలాకాల్లోనూ గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయడంకా మోగించారు. పలు జిల్లాల్లో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. మెజార్టీ స్థానాల్లో గులాబీ దూకుడుతో హస్తం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. కుట్రల కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారు పల్లె జనం. ఇక ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు. రవీందర్, కాంగ్రెస్ పార్టీకి పల్లె ప్రజలైతే వాళ్ళ ఓటుతోటి మూతోడు జవాబిచ్చారు అని అనుకోవచ్చా? దాదాపుగా మీరు అన్నట్టుగా నిజము. 1-2 విడతల్లో ఏదైతే ఫ్లోటింగ్ కనబడ్డదో, ప్రభంజనం కనబడ్డదో, మళ్ళీ మూడో విడత చివరి విడతలో అదే ప్రభంజనం ఏమాత్రం తగ్గకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థుల ఉన్నటువంటి బలపరిచిన అభ్యర్థులు ఘోరంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల చేతుల్లో పరాభవం చవిచూడక తప్పలేదు. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో మంత్రులు, అదేవిధంగా సంబంధిత కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు పనిగట్టుకుని వల్ల ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ని ఏదో గొప్పలు చేస్తుందని చెప్పే విధంగా ఇవాళ ప్రయత్నం చేసినా గానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు కాంగ్రెస్ వల్ల జరుగుతున్న ఇబ్బందులు, అరాచకాలను నేరుగా ప్రశ్నించారు. ప్రతి చోట అడిగారు, కడిగి పాడేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో అదే ప్రభంజనం కొనసాగింది. ఇవాళ నిజామాబాద్ కు సంబంధించినటువంటి అటు ఆర్మూర్ డివిజన్ లో, అదేవిధంగా బాన్స్వాడ డివిజన్ లో బీఆర్ఎస్ ప్రభంజనం ఏమాత్రం తగ్గకుండా జోరుగా కొనసాగిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి విస్మరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా పంచాయతీ ఎలక్షన్లను తాత్సారం చేస్తూ ఎట్టగేలకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భయపడుతూ పెట్టినటువంటి పార్టీకి వాళ్ళ ప్రజల చేతిలో ఘోరమైన పరాభవం చవి చూసక తప్పలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు, హామీలను విస్మరించారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఎరువులు, విత్తనాలు, అదేవిధంగా పంటకు పెట్టుబడి సహాయంతో ఆదుకుంటామని చెప్పి వాళ్ళ ఘోరంగా బోనస్ ఇవ్వడంలో కూడా పూర్తి స్థాయిలో విఫలమయ్యి లాస్ట్ కు రైతులు కష్టపడి పండించినటువంటి పంటను కొనక తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో ఇటు కామారెడ్డి జిల్లాలో మొన్న సెకండ్ విడతలో ఏదైతే పరిస్థితి ఉందో సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం రిపీట్ అయింది. అనేక చోట్ల 60 నుంచి 70 సంబంధించినటువంటి ఈ మెజార్టీ స్థానాలను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడింది. పెద్దగా వ్యక్తి గ్లామర్ తో నడిచే ఎన్నికలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అత్యధికంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించారు. పెద్ద ఎత్తున పనిగట్టుకొని మరీ ప్రచారం నిర్వహించారు. సంఘటితమై వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేసి విజయం సాధించిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ స్థానాలు ఇవాళ కట్టబెట్టిందంటే అందుకు నిదర్శనం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు, అదేవిధంగా మహిళలకు, అదేవిధంగా విద్యార్థులకు, అనేక రంగాల వారికి ఇవాళ మోసం చేసింది. వృద్ధులకు, వికలాంగులతో పాటు అనేక రంగాలను ఇలా విస్మరించింది. కాబట్టి ప్రజాక్షేత్రంలో భయపడి పెట్టినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం భయపడి ఇలాంటి ఫలితం ఉంటుందనే తాత్సారం చేసే ప్రయత్నం చేసింది. అనేక మాయమాటలు చెప్పి వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా స్థానిక సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు ప్రతి ఒక్కరూ కాళ్ళకు బల్పం కట్టుకుని ప్రతి పల్లెలా చుట్టే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రితో ప్రసంగాలు ఇప్పించారు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ పెట్టించారు. అదేవిధంగా అధికారుల ప్రోత్సాహంతో ఇవాళ రైతులను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మందిని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇవాళ బెదిరింపులకు పాల్పడిన సందర్భంలో రైతులు కానీ, అటు విద్యార్థులు కానీ, మహిళలు కానీ ఇవాళ
బీఆర్ఎస్ పార్టీనే తమకు శ్రీరామ రక్షగా అని భావించినటువంటి వారు అత్యధికంగా మెజార్టీ స్థానాలు ఇవాళ కట్టబట్టారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం రవీందర్, ఇందాక మీరు అన్నట్టు గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యమే కాదు, హామీల ఎగవేత కూడా కాదు. అంటే అక్రమంగా కేసులు పెట్టటము, జైళ్లకు పంపించటము, పోలీసులను ఇళ్లకు పంపించి అన్నదాతలను బెదిరింపులకు గురి చేయటము, గ్రామస్తులను బెదిరింపులకు గురి చేయటము, ఇవన్నీ అంశాలు కూడా ప్రజలు వాళ్ళ మనసులో ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మెజార్టీ తోటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని అనుకోవచ్చా? దాదాపుగా మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ వాళ్ళ ప్రభుత్వం నిరంకుశ వైఖరి స్పష్టంగా కనబడుతుంది. అనేక రంగాల వారికి అనేక విధాలుగా మాటలు ఇచ్చి అప్పటి పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి చెప్పని మాట లేదు, చెయ్యని వాగ్దానం అంటూ లేదు. అనేక రంగాలలో అనేక మంది వ్యక్తులను కలిసి నేరుగా సహాయం చేస్తాము, మిమ్మల్ని ఆదుకుంటాము, ఖచ్చితంగా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని అందరికీ ఒక భూతల స్వర్గం చూపిస్తామని చెప్పి దానికి వాళ్ళ పరాకాష్ట కనబడుతుంది. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి అనేక బెనిఫిట్స్ ను విస్మరించారు. ముఖ్యంగా మహిళలకు ఇస్తామన్న తులం బంగారంతో పాటు ఇతరత్ర అనేక అంశాలపైన ఇవాళ దాదాపు 420 హామీలు ఇచ్చారు. 420 హామీలో కనీసం పట్టుమని 10 హామీలు కూడా నెరవేరలేదు. ఇవాళ ప్రభుత్వం కాలం గడిచిపోతుంది, 2 సంవత్సరాలు పూర్తి అయింది, మిగిలింది 3 సంవత్సరాల పాటే. ఇంకో సంవత్సరం పాటు ఎన్నికలతో కాలయాపం చేస్తారు. కనీసం ఇప్పటికీ ఒక మెజార్టీ స్కీమ్ అమలు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రైతులు ఆగ్రహం చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ ప్రజాక్షేత్రంలో ఘోరమైన పరాభవం చవి చూడక తప్పలేదు. ముఖం చాటేసినటువంటి ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఈ ఘోర పరాభవంతో జీర్ణించుకోలేక ఇవాళ బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ కార్యకర్తల పైన, బీఆర్ఎస్ శ్రేణుల పైన దాడులు, గెలుపు ఓటములు తారుమారు చేసి వల్ల బుల్డోజర్ వ్యవస్థ, రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని పల్లెల్లోకి విస్తరింపజేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకటే గమనించాలి, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో 10 ఏళ్ల కాలం పాటు పల్లెల్లో పచ్చగా ఉండే హరితారం దానికి కానీ, మిషన్ భగీరథ కానీ, మిగతా అన్ని మౌలిక వసతులు ఇవాళ గ్రామ పంచాయతీలు గ్రామానికి ఒక కలికితురేగా నిలిచిన సందర్భాలు స్పష్టంగా కనబడ్డాయి. కానీ ఇప్పుడు ఇవాళ అధ్వానంగా తయారైనాయి. అంధాకారంగా ఉండాల్సిన పల్లెలు కలహీనంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ గ్రామ పంచాయతీల నిధులేమి కొరతతో దాదాపు 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసి వాళ్ళ ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించి ఘోరమైన పరాభవం ఎదురైంది. రేపటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అయితే రవీందర్, సీఎం నుంచి మొదలు పెడితే అంటే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనే కాంగ్రెస్ కు ఓటమి ఎదురైంది. అంటే రెబల్ అభ్యర్థుల రూపంలో కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రూపంలో కావచ్చు. దీన్ని ఎలా చూడాలి? అంటే తదుపరి ఎలక్షన్స్ లో ఎలా చూడాలి? మీరు అన్నట్టు ఇందాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీటిల్లో విశ్లేషకులు అన్నట్టు ఎలా చూడాలంటారు? దాదాపుగా ఇవాళ కాంగ్రెస్ అంటే కల్లోలం, ప్రతి చోట కల్లోలమే ఉంటుంది. ప్రతి చోట ఒక పార్టీ 2 వర్గాలు, ఒక నేత 2 వర్గాలనే సిద్ధాంతంతోనే కాంగ్రెస్ లో 2 వర్గాలతో పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయినా బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ మెజార్టీతో తనకు గౌరవమైన సీట్లను కాపాడుకుంది. వల్ల రెండు సంబంధించిన ఏదైతే గ్రూప్ తగాదాలు ఉన్నాయో వాటిని విస్మరించి వాళ్ళ ఏరి కోరి వాళ్ళ పార్టీ సింబల్ ఉందని గుర్తు, పార్టీ గ్లామర్ మీద నడుస్తున్న ఎన్నికలు ఇవాళ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని వెతికి మరీ ఓటు వేశారంటే ఇవాళ 2 పార్టీలు ప్రభుత్వంలో ఉంది, ప్రభుత్వంలో ఉన్న క్యాండిడేట్ ని గెలిపిస్తే నిధులు వస్తాయి అని అనేక రకాలుగా ప్రచారాలు చేశారు. మీ పింఛన్ ఇస్తాము, మీ పింఛన్ ఆపేస్తాము, రేషన్ కార్డు కొట్టేస్తాము, ఇతర అన్ని రకాల బ్లాక్ మెయిల్ చేసినా ఇవాళ ప్రజలు వాళ్ళన్నిటినీ బేఖాతరు చేస్తూ ఇవన్నీ అవసరం లేదు, మాకు ఆత్మగౌరవం అవసరము, కనీసం మమ్మల్ని పట్టించుకుంటలేరు, ఇవాళ ఇస్తానన్న వాగ్దానాలు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారనే బాధతో ఇవాళ నిరాశ, నిర్లిప్తతో ఇవాళ స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టారంటే ఇవాళ ఆత్మగౌరవ ప్రతీక ప్రతి తెలంగాణ పల్లెల్లో, ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రెపరెపలాడుతుంది. మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామ రక్ష ఉంటుందని భావించినటువంటి హోటల్ ఇవాళ మళ్ళీ ఒక్కసారి టీఆర్ఎస్ జెండానెత్తుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి జైకొట్టిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.